మరి మొన్న ఏదో సింగింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఏవో కండక్ట్ చేసినట్టున్నారు ఏంటవి? జామింగ్ అని ఇప్పుడు ట్రెండింగ్ అయితుంది అని కొంచెం డిస్కషన్ వచ్చి ఇట్లా చేయొచ్చు, అట్లా చేయొచ్చు అని మా అన్న ఫ్రెండ్ ప్రదీప్ అని ఉంటారు. వాళ్ళు డిస్కస్ చేసుకొని మొత్తం రెస్పాన్సిబిలిటీ కండక్ట్ చేసి వాళ్ళు తీసుకున్నారు. నన్ను యాజ్ ఎ ప్లేయర్, యాజ్ ఎ యాంకర్ ఇన్వైట్ చేసిండ్రు అంతే. నేను పోయి మంచిగా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ జామింగ్ ప్లస్ మోటివేషన్ కాంబినేషన్. సో అట్లా చేసినాము, హిట్ అయింది. చాలామంది వచ్చిండ్రు, సాటిస్ఫైడ్ ఉన్నారు. కానీ మాకే మళ్ళీ ఇంత టైం తీసి అది వారమంతా పనిచేయాలి దానికి. సాటర్డే ఈవెంట్ ఉంటుంది, మండే నుంచి ఫ్రైడే వరకు అన్ని మెషినరీ ఉంటుంది, సింగింగ్ ఎక్విప్మెంట్ అది అరేంజ్ చేసుకోవాలి, లైటింగ్, ఏసీ ఉందా లేదా చూసుకోవాలి, ఓపెన్ ఉంటే జనరేటర్ ఉందా లేదా చూసుకోవాలి, అన్ని ఫ్యాన్లు పెట్టాలి, పర్పుల్ వేయాలి కింద, అరేంజ్మెంట్స్ అన్నీ చేయాలంటే ఒక ఈవెంట్ ఆర్గనైజర్ కావాలి. వాళ్ళకు మనం డబ్బులు ఇచ్చి చేపిస్తే మనం లాస్ అవుతాం. అట్లా కాకుండా మేము ఓన్గా చేసుకోవడానికి అంత చూసినాము, బాగానే ఉంది. కాకపోతే ఎనర్జీస్ ఎక్కువ, ఇన్కమ్ తక్కువ ఉంది కొంచెం. లాస్ట్ టైం ఇంటర్వ్యూస్ అనుకుంటా మనం మాట్లాడినప్పుడు నెక్స్ట్ మ్యారేజ్ ప్రపోజల్ ఏదో రెడీగా ఉంది, నెక్స్ట్ టైం నేను అమ్మాయిని కూడా తీసుకుని వస్తానని చెప్పారు. ఏమైంది? బ్రేకప్ అయింది మళ్ళీ? అవునా? మళ్ళీ అంటే అవుతుంది కదా, ఓకే. సమ్ రీజన్స్. అంటే అంటే నాకు ఎంతకాలం ట్రావెల్? అర్థమైంది. లవ్వా? లవ్వే. ఎంతకాలం ట్రావెల్ చేశారు? 3-4 months అనుకుంటా. 3-4 monthsకే? Yeah. ఎట్లా పరిచయం? ఎట్లాగా? అంత వద్దులేండి, బ్రేకప్ అయినాక పెళ్ళి అయితే చెప్పొచ్చు. పర్సన్ తెలియదు కదా ఎవరికి. ఆ పేరు తెలీదు, పర్సన్ కి person తెలుస్తుంది కదా ఆ పర్సనే అని. అవును, తనకి మాత్రమే తెలియదు, ఇంకెవరికి తెలియదు కదా. అయినా కూడా ఫీల్ అవుతారు. ఎందుకు అవుతారు అంటే లవ్ అనేది అట్లే ఉంటుంది. రీసెంట్లీ అండర్స్టూడ్ అసలు లవ్ ఎందుకు చేసుకుంటారు, ఎందుకు విడిపోతున్నారు, నేను ఎందుకు చేస్తున్నా, ఎందుకు ఇప్పుడు పోవాల్సి అర్థమైంది వస్తుంది. మీకు? ఇప్పుడు క్లియర్గా అంటే మొత్తం అనలైజ్ చేసినాక ఏమవుతుందంటే, లవ్ చేసుకునే టైంలో అన్ని పాజిటివ్ షేర్ చేసుకుంటున్నాం. ఓకే. అరే నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వేంది ఇంత మంచిగా ఉంటావు, ఇంత మంచిగా మాట్లాడతావు, నువ్వు నాకు ముందే ఎందుకు పరిచయం కాలేదు, అసలు ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు మీ ఇన్ మై లైఫ్ ఈజ్ యూ, ఇట్లాంటి వర్డ్స్, ఇట్లాంటి మాటలు ఉంటాయి. తర్వాత క్లోజ్ అయినాక ఎక్కువ కలిసి ఉన్నప్పుడు రియాలిటీ తెలుస్తుంటుంది. అరే అంత ఏం లేదా, మామూలు మనిషేనా, అంత ఏం లేదా, తను కూడా మామూలు మనిషేనా అని కొన్ని మిస్టేక్స్ అవి ఇవి కనుక్కోవడం వల్ల నువ్వు నాకు టైం వేస్తలేవు, నువ్వు ఇంతేనా, నువ్వు అబద్ధాలు చెప్తావా, నువ్వు ఇట్లనా అట్లనా అని ఫ్రస్ట్రేషన్ చూపించుకుంటాం. ఫస్ట్ ఓన్లీ లవ్ అఫెక్షన్ ఉంటుంది, తర్వాత ఓన్లీ ఫ్రస్ట్రేషన్స్ ఇరిటేషన్స్ ఉంటాయి. అది వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది, అరే ఇంత మంచి పేరెంట్స్ ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, ఇంత సిబ్లింగ్స్ ఉన్నప్పుడు ఈ లైఫ్ని ఇట్లా ఎంజాయ్ చేయకుండా ప్రెషర్ ఫ్రీగా వీళ్ళతో ఎందుకు ట్రావెల్ చేస్తున్నాము అని మనకు. వాళ్ళకు కూడా అందరిని వదిలేసి వీళ్ళతో ఉంటున్నా నేను, ఏమొచ్చింది దానివల్ల, ఇరిటేషన్ తప్ప అని వాళ్ళకు. సరే బ్రేకప్ అని బ్రేకప్ చేసుకుంటున్నాం. ఓకే. సో అది చిన్నపిల్లల ఆటలాగానే ఉంటుంది ఒక్కొక్కసారి, బట్ ఇట్స్ హ్యాపెనింగ్. అండ్ ఎవరైతే సరే ఇక ఒకరితోనే ఉండాలి, సఫకేటింగ్ ఉన్నా తట్టుకోవాలి, లాస్ట్ వరకు కలిసి నిలబడాలి అని కొన్ని మనకి రీల్స్ కూడా వస్తుంటాయి. వాళ్ళు ముసలోళ్ళు అయినాక కూడా పక్కన కూర్చొని ప్రసాదం ఆమెకు పెడుతుంటాడు, ఆమె ఈయనకు పెడుతుంటుంది గుడి దగ్గర, అప్పుడు ట్రూ లవ్ అంటే ఇది అని పెడుతుంటారు. ఓకే. సో అట్లన్నా ఎండ్ చేయాలి, లేదా నచ్చినట్టన్నా ఉండాలి. ఎవరికి స్టార్ట్ అయింది ఫ్రస్ట్రేషన్? ఇద్దట్లో ఎవరికి ఒక్కరికి స్టార్ట్ అయినా చాలు. ఫ్రస్ట్రేషన్ అనేది ఇద్దరికి కావాల్సిన అవసరం లేదు. అది మీలో ఎవరికి స్టార్ట్ అయింది? ఎందుకులేండి, బ్రేకప్ ఎవరు చెప్పారు ఫస్ట్? ఏమో గుర్తొస్తలేవు, అన్ని మెమరీస్ అన్ని డిలీట్ అయిపోయినాయి. ఓకే. అంటే మీకు మీరు ఏమైనా చెక్ చేసుకున్నారు, ఏంటి మనలో ఏమైనా డిఫెక్ట్ ఉందా? ఆరెంజ్ లాగానే అవుతుంది. ఆరెంజ్ మూవీ చూసినామన్నా, ఆరెంజ్ అంటే ఏందో మొన్నటి వరకు తెలియదు, మన భాస్కర్ చెప్పినాక అర్థమైంది. ఆరెంజ్ అంటే బ్యూటిఫుల్ ఉంటుంది అంట లవ్, సన్సెట్ టైంలో, సన్ రైజ్ టైంలో ఆరెంజ్ కలర్ ఉంటుంది చూడండి. తర్వాత అట్లా ఉండదు, పిచ్చి సన్సెట్ అయినట్టు సన్ రైజ్ అయినట్టు పైన ఉంటుంది, మండుతుంటుంది, అట్లా ఉంటుంది అంట. సో నాకు కూడా నిజంగా లవ్ కరెక్టే చూపించిండు, అందుకే ఇప్పుడు హిట్ అవుతుంది. అది లవ్ బ్యూటిఫుల్ కొన్ని రోజులే ఉంటుంది. నాకు డివర్స్ అయినప్పుడు కూడా ఆరెంజ్ మేము పెడుతుండ్రి, మస్తు 15 million views 20, నాకు అనిపిస్తుంటారు ఎందుకు పెట్టిండ్రు, అట్లా కాదు కదా, అది ప్యూర్ లవ్ కదా, ట్రూ లవ్ కదా అనుకుంటుంటే. కానీ నిజమే, అంటే ఆరెంజ్ లాగా బ్యూటిఫుల్ కొన్ని రోజులే ఉంటుంది, తర్వాత అంతా డిస్గస్టింగే ఉంటుంది. సో కరెక్టే చూపించింది, అందుకే మారుస్తూ పోతాడు రామ్ చరణ్ కూడా. ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్లో ఎవరో వచ్చి హితబోధ చేస్తారు, ఎన్ని రోజులు అంటూ మారుస్తూ ఉంటావు బాబు, జెనీలి అని పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు అంటే రియలైజ్ అవుతాడు. సినిమా కాబట్టి రియలైజ్ అయ్యిండు, చేసుకున్నాడు. రియల్ లైఫ్లో అంత ఈజీ ఉండదు ఒక్కరితో. ఇంకా రియలైజ్ అవ్వలేదా? అంటే ఒక్కొక్కసారి చక్కర వస్తుందండి, అంటే గర్ల్ ఫ్రెండ్తోనున్నా, వైఫ్తోనున్నా, ఎవరితోనున్నా ఒక పర్సన్కి మీరు అడగండి, నచ్చని వాళ్ళతో ఉంటే, లేదా వైఫ్ హస్బెండ్తోనున్నా, బాయ్ ఫ్రెండ్తోనున్నా ఇంత ఇరిటేషన్ ఉంటుందంటే, ఫ్రెండ్స్తో పార్టీలు ఉంటాం, వాళ్ళు ఫోన్ చేస్తారు, మెసేజ్ చేస్తారు, ఎక్కడ రా, నాకు టైం ఇవ్వవా, ఇది అది అంటుంటారు. అండ్ ఈవెన్ సేమ్ గర్ల్తో కూడా
ఆ పిల్ల ఒకరికి షేక్ హ్యాండ్ ఇచ్చిన, ఒక బాయ్తో మాట్లాడినా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కాల్ వెయిటింగ్ వచ్చింది, ఎందుకు ఎత్తలేను ఇది అది అని తిట్టుకుంటుంటారు. సో దానికి బదులు అలోన్గా ఉండడం మేలు అని ఈ మధ్యన సోలో ట్రిప్స్ వేస్తున్నారు. గర్ల్స్ చూస్తే కూడా పాండిచ్చేరి పోతారు, ఆడికి అరుణాచలం పోతారు, సోలో ట్రిప్ అని పెట్టుకుంటారు. భయమవుతుంది నాకు, ఎందుకు అంత డేర్ చేస్తున్నారు, అక్కడ తెలియని స్టేట్లో ఏమైనా కిడ్నాప్ చేస్తే ఎట్లా అని అనిపిస్తుంది, కానీ పోతున్నారు. సో దే ప్రిఫరింగ్. ఈ మధ్య నాకు పరిచయమైన గర్ల్స్ కూడా చెప్తున్నారు, మూవీలో ఉన్నా అంటారు, ఎవరితోనే అంటే ఒక్కదాన్నే అంటారు. ఓహో ఇక్కడ ట్రెండ్ కూడా వచ్చిందా, ఒక్కరు పబ్కి వస్తుండ్రు, ఒక్కరు మూవీస్కి పోతున్నారు. సింగిల్ లైఫ్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఒకటే రూమ్ తీసుకుంటారు, ఒక రూమ్లో ఒక ఆడపిల్లనే ఉంటుంది, పీజీలు కాదు, హాస్టల్ కాదు, ధైర్యంగా ఒక అపార్ట్మెంట్లు ఉంటారు. నాకు అనిపిస్తుంది హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్, అంత ధైర్యంగా ఎట్లుంటున్నారు. బాయ్స్కే ఒకసారి లోన్లీనెస్ వస్తుంది, భయం అవుతుంది. మీరు మీకు సెల్ఫ్ చెక్ చేసుకున్నారా అసలు మన ప్రాబ్లం ఏంటని? చేసుకున్నా అంటే ప్రాబ్లం ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు, న్యాచురలే అది, మీకు కూడా అవుతుంది చేస్తే. అంటే అందరికీ కాదు అది, అవుతుంది. ఇప్పుడు సరే ఓకే అడ్జస్ట్ చేసుకుంటూ కాంప్రమైజ్ అవుతూ మీరు చెప్పినట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కొంచెం అర్థం చేసుకుని ఏదోలాగా గొడవలు పడినా పెళ్లి చేసుకుని కలిసి ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో ఇవి బ్రేకప్ కానీ డివోర్స్లు కానీ అవుతున్నాయి, కానీ హ్యాపీగా ఉన్నవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఎక్కువ మందే ఉన్నారు. కాకపోతే మనకి డివోర్స్ అయింది మాత్రమే బయటకు వస్తుంది, బ్రేకప్ అయింది మాత్రమే మనం మాట్లాడుకుంటాం, కానీ ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ అడుగుతుంటే ఏముంది, సర్దుకోవాలి, కాంప్రమైజ్ అవ్వాలి, అర్థం చేసుకోవాలి, ఇటువంటివి చెప్తూ ఉంటారు కదా. సో ఇక్కడ అంటే మీలో ప్రాబ్లం ఉందా లేకపోతే ఏంటి, అది నాకు ఒకసారి క్లియర్గా చెప్పండి. అంటే అమ్మాయి ఎట్లుండాలంటే ఎంతైనా తగ్గబుద్ధి కావాలి, అలుగుతే ఓదార్చబుద్ధి కావాలి, ఫ్రెండ్స్ని విడిచిపెట్టి తన కోసం పోబుద్ధి కావాలి. అంత గొప్ప క్యారెక్టర్, అంత గొప్ప లుక్స్ పరంగా అనిపించకుంటే వాళ్ళతో ఉండలేం. అంటే మనకు మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్తో ఉన్న ఫీలింగ్ రావాలి, వాళ్ళకి మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ తో ఉన్న ఫీలింగ్. వాళ్ళకి అమ్మాయిని చూడడంగానే మనకు అసలు తన క్యారెక్టర్ ఏంటనేది అర్థం కాదు, తెలియదు అసలు. అవును, ట్రావెల్ చేయాలి డెఫినెట్ గా, ట్రావెల్ చేసిన తర్వాతే అర్థం అవుతుంది. మరి అలా ఎంత మందితో ట్రావెల్ చేసి అర్థం చేసుకుని ఓకే వీళ్ళు మనకి సెట్ గారు అని వదిలేసుకుంటూ పోతాం. అంత మందితో ఏం చేయలేదు. మీ గురించి కాదు, జనరల్ గా మీ గురించి కాదు, జనరల్ గా ఒక అబ్బాయి ఎవరికైనా, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఎవరైనా ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఒక అమ్మాయిని చూస్తాడు, నచ్చుద్ది, నచ్చిన అమ్మాయి ఓకే పెళ్లి చేసుకుందాం అనుకుంటే ట్రావెల్ చేస్తారు. తర్వాత వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, అరే చూడడానికి బాగుంది కానీ క్యారెక్టర్ మనం అడ్జస్ట్ చేసుకోలేము అనిపిస్తుంది. సో ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటని అడుగుతున్నాను. ఇలా ఎంతమందితో ట్రావెల్ అవ్వాలి, ఏంటి అసలు దీనికి సొల్యూషన్? ఏం లేదు సొల్యూషన్ దీనికి, అంటే కష్టమే. ఎందుకంటే ఇప్పుడు క్రికెట్ ఆడుకోవడానికే పోతా అని అడుగుతాం, క్రికెట్ ఆడతారు, మీకు ఐడియా ఉంటే ఫ్లడ్ లైట్స్ వేసి దానికి ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలంటే కిట్ ప్యాక్ చేసుకొని వేసుకొని ఇక కోహ్లీ లాగానే ఫీల్ అవుతుంటారు ఒక్కొక్కరు. పోయి ఆడతాము, 5 గంటలు 6 గంటలు టైం తీసుకుంటుంది, ఓడిపోతే డిప్రెషన్ వస్తుంది, పార్టీ చేసుకోబుద్ది పార్టీ చేసుకుంటాం, ఇంకొక 5-6 గంటలు పోతుంది. ఆ టైంలో నీ గర్ల్తో ఫోన్ మాట్లాడవు, ఒకవేళ ఇక్కడే ఉంటే కలవవు, వైఫ్ అయితే ఇంటికి పోవు. వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ లోన్లీనెస్ వచ్చి వాళ్ళు ఫోన్ చేసి అంటారు, ఏంది రావా నాతోని మాట్లాడవా ఇది అది అని అంటారు. అట్లా ఉండరాదు కదా, అరే ఏమైంది మ్యాచ్ కొట్టినవా రన్స్ ఎంతసేపు, ఇంకా సరే ఇంకా కొంచెం టైం తీసుకో, ఫ్రెండ్స్తోనే కదా ఉన్నది, పార్టీ చేసుకో రిలాక్స్గా, ఇట్లా మాట్లాడితే మనకు దేవతలాగా అనిపిస్తుంది. ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం మ్యాచ్కే పోమేమో, అరే పాపం ఇంట్లో ఒక్కతి ఉంటుంది అని. అట్లా ఉండదు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్, నాతో ఉండవా, నీ ఫ్రెండ్సే ఎక్కువ, నా క్రికెటే ఎక్కువనా అంటే దాంట్లో డైలాగ్ ఉంటుంది, మీ నాన్ననే ఎక్కువనా అంటే అవును నాన్ననే ఎక్కువ అంటాడు, రారండే వేడుక చూద్దాం. అట్లా వేరే ఎక్కువ అనిపిస్తుంది. అట్లా క్యారెక్టర్ వల్ల వాళ్ళ అందం కూడా తగ్గిపోతుంది, ఇక వాళ్ళతో ఉండబుద్ధి కాదు. అయినా కాంప్రమైజ్ అయి ఉండాలి అంటే ఉండాలి, కానీ అంతేగా అనుకుంటూనే ఉండాల్సి వస్తుంది. ఆ క్యారెక్టర్ ఒక మ్యాన్కి మేనరిజం ఇయ్యది. కొంగు పట్టుకొని తిరుక్కుంటా పెళ్ళాం చుట్టూ ఉంటున్నావు, గర్ల్ ఫ్రెండ్తోనే ఉంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్కి అర్థమవుతుంటుంది, ఒకప్పుడు కింగ్ లాగా ఉన్నాడు ఇప్పుడు ఏంద్రా ఇట్లా తయారైండు అని నవ్వుకుంటుంటారు. మనం కూడా అద్దంలో చూసుకొని స్పేస్లో స్మైల్ ఏమైపోయింది, ఇట్లా ఎందుకు అయిపోయినాము, ఇంత అన్నిటికీ సరే బేబీ సరే పోదాము. షాపింగ్లో కూడా తిరుగుతుంటారు కవర్లు పట్టుకొని, మీరు అబ్జర్వ్ చేస్తే శిల్పారామం పోయినప్పుడు వాళ్ళు కమ్మలు గాజులు కొంటుంటారు చార్మినార్ దగ్గర. వీళ్ళు బాయ్స్ ఎట్లుంటారు అంటే ఇట్లా ఒక బ్యాగ్ పట్టుకొని వెనకాల తిరుగుతుంటారు. చాలా అక్కడ ఉంటుంది అది, అంటే అది ఎంత గలీజ్ ఉంటుంది అంటే చూడ్డానికి, నా పర్స్పెక్టివ్లో అంటే అది కాదు కదా, ఇట్లా చిల్ మోడ్లు ఉండాలి కదా అది. మళ్ళీ వాళ్ళ ఫేస్లో స్మైల్ ఉంటుంది, బ్యాగ్ పట్టుకొని హైలా చూసిండ్రా నా పిల్ల అని తిరగరు వాళ్ళు, ఇట్లా తల ఉంచుకొని
ఎవరు చూస్తే ఏమనుకుంటాడో ఏందో ఇంకెంతసేపు పోయి షాపింగ్ అన్నట్టు తిరుగుతుంటారు. ఆ బతుకు ఒక బతికే కాదు కదా, దర్జాగా బతకాలనిపిస్తుంది. సో మీకంటే ఈ సినిమాలు ఇవన్నీ కూడా బాగా ప్రభావితం చేసినాయా, లేకపోతే రియల్ లైఫ్లో మీరు అవన్నీ చూసి చెప్తున్నారా? అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీస్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళందరూ అలా ఉండరు కదా. ఇప్పుడు లేడీస్ షాపింగ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఫ్యామిలీస్ మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంపాదిస్తారు, వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటారు, వాళ్ళకి ఇచ్చే టైం వాళ్ళకి ఇస్తారు, వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తారు. మీ ఫ్యామిలీ కానీ మీ రిలేటివ్స్ కానీ వీళ్ళు కూడా ఉంటుంటారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్లన్నీ ఏమన్నా మీరు తెలుసుకున్నారా? లేదు అంటే మీకు ఏమన్నా ఈ సినిమాలు ఏమన్నా బాగా ప్రభావితం చేసినాయి? సినిమాలు అది కాదు, మీరు అన్నట్టు నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎక్స్పీరియన్సే. ఓకే. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, తాగురా అంటే తాగనరా, ఎందుకురా అంటే ఇంటికి పోవాలరా నా భార్య ఉంటుంది అంటాడు. అది కేరింగ్ కదా. కేరింగ్ కాదు, వానికి తాగి ఊగబుద్ధి అవుతుంటుందట. ఓకే. వానికి ఒక భయము, ఒక బాధ, నా భార్యనే యాక్సెప్ట్ చేస్తే నేను తాగడాన్ని హాయిగా కొంచెం నేను ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తా కదా అనిపిస్తుంటుంది. అంటే ఇక్కడ ఇంట్లోకి వెళ్ళి ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేయడం ఇంపార్టెంటా, తాగి ఆరోగ్యం పాడు చేసుకోవడం ఇంపార్టెంట్? ఏది మంచిది? ఏది మంచిది అంటే నవ్వి హార్మోన్స్ అన్ని పాజిటివ్గా ఉండి పాజిటివ్గా రియాక్ట్ అయితే మంచిది. మరి ఇంటికి పోయినాక అంతా అదే గుర్తొస్తుంది, నా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేసిండ్రు, నేను చేయాలి, దీనివల్ల చేయాలి, ఇది ఎప్పుడు పుట్టింటికి పంపించాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్తో నేను పార్టీ చేసుకోవాలి, ఎప్పుడు ఎట్లా నవ్వుకుంటుంటా చిన్నప్పటిలాగా నేను అని వానికి భార్య మీద ఎక్కువ కోపం వస్తుంది. తర్వాత ఏదో ఒక రోజు మళ్ళీ ఆ రోజు క్వార్టర్ తాగుదాం అనుకున్నాడు, నెక్స్ట్ టైం భార్య లేనప్పుడు హాఫ్ తాగుతాడు. సో ఇదంతా కాంప్రమైజ్ కదా. లైఫ్ ఒక అబ్బాయి తన లైఫ్ ని తను ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. చెయ్యొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఒక పేరెంట్స్ ని వదిలేసి ఒక అమ్మాయి మన లైఫ్ లోకి వచ్చినప్పుడు అన్ని తనే అని వస్తారు. అంటే కొంతమంది మేబీ ఇరిటేట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది నమ్మొచ్చి కొంచెం ఎక్కువ అటెన్షన్ కోరుకునే వాళ్ళు ఉంటారు. ఎక్కువ అటెన్షన్ కోరుకున్నప్పుడు అది కొంచెం తన లైఫ్ తను ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి నచ్చదు. మీరు చెప్పినట్టు తన లైఫ్ తను ఎంజాయ్ చేయాలి, ఎక్కడికైనా తిరగాలి, ఏదైనా ఎట్టయినా తిరిగేసి రావాలి. తనకు ఫోన్ చేయొద్దు, అడగొద్దు, పిల్లలు ఉన్నా ఫ్యామిలీ ఉన్నా ఫోన్ చేసి అడగొద్దు. కానీ అది తప్పు కదా. అదే అంటే లైఫ్ బెటర్ గానికే పెళ్లి చేసుకుంటాం, బెటర్ గానికే గర్ల్ ఫ్రెండ్ని చూస్ చేసుకుంటాం, బెటర్ నుంచి వర్స్ట్ అవుతుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్. లైక్ ఎట్ సమ్ టైమ్స్ వెన్ గర్ల్ ఈస్ నాట్ కరెక్ట్, బాయ్ ఈస్ నాట్ కరెక్ట్, బెటర్ అయితే మజానే వస్తుంది. ఆ టైంలో మనము మందు చూసి నవ్వుకుంటాం, అరే వీళ్ళు మందు తాగుతున్నారు, నాకు నా భార్య ఉంది, నాకు నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇప్పుడు పోతా నేను టైం స్పెండ్ చేస్తా అని ఎప్పుడెప్పుడు వీళ్ళని కట్ చేద్దాం, ఎప్పుడెప్పుడు వీళ్ళ ఫోన్ బ్లాక్ చేద్దాము, ఎత్తకుండా ఉందాము అనిపిస్తుంది. భార్య కిక్కి అయినప్పుడు ఆబ్వియస్గా కిక్కు ఈడ వెతుక్కుంటాడు కదా. ఓకే. నాకు కాలేజ్లో లెక్చరర్ చెప్తుంటే క్లాస్ నచ్చినప్పుడు సినిమాకే పోబుద్ది అవుతుంది. సినిమా కానీ ఇంట్రెస్టింగ్ ఉండాలి కదా క్లాస్ అనేది.